మూత్రానికి వెళ్ళినప్పుడు మూత్రం సన్నని దారలాగా రావడం, మూత్రానికి పదే పదే వెళ్ళాలనిపించడం, మూత్రం పోసినప్పుడు నొప్పి, మంట ఉండడం. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే అది యురెథ్రల్ స్ట్రిక్చర్ కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ కాలరీ ఆయుర్వేద. ఈరోజు వీడియోలో మనము యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ముందుగా యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటే ఏంటి? సో యురెథ్రా అంటే ఏంటంటే మన శరీరంలోని మూత్రాన్ని బయటకు పంపించడానికి ఒక చిన్న ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది. దాన్నే యురెథ్రా అంటారు, మూత్రనాళం అంటారు. ఏదైనా కారణాల వల్ల ఈ మూత్రనాళం సన్నగా మూసుకుపోవడం కానీ లేదా పూర్తిగా మూసుకుపోవడం కానీ జరగడాన్నే యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటారు. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లైక్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, లేదా ఏదైనా కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మూత్రనాళంలోకి ట్యూబ్ వేయడం వల్ల కానీ, లేదా కిడ్నీకి సంబంధించిన సర్జరీలు చేసేటప్పుడు ఆ మూత్రనాళం గుండా ఏదైనా ట్యూబ్ పంపించినప్పుడు అది ఇంజ్యూర్ అవ్వడం వల్ల కానీ, లేదా ఒక్కోసారి ఏ కారణం లేకుండానే లేదా టీబీలో కానీ మనము ఈ కండిషన్ని చూస్తూ ఉంటాం. అయితే యురెథ్రల్ స్ట్రిక్చర్ ఉన్న వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, మూత్రంకు వెళ్ళినప్పుడు సన్నని దారలాగా రావడం, సన్నని దారలా వస్తుంది అని చెప్పి ముక్కిపోయడం వల్ల మూత్రం ఫాస్ట్గా వస్తాయి కానీ దార సైజు పెరగకపోవడం, మూత్రానికి పదే పదే వెళ్ళాలనిపించడం, మూత్రం పోసినా ఇంకా కంప్లీట్గా పోయలేదనే భావన కలిగి ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, మూత్రంకి వెళ్ళినప్పుడు పొత్తి కడుపు భాగంలో నొప్పి, మంట ఉండడం, ఇటువంటి లక్షణాలని మనం చూస్తూ ఉంటాం. అయితే దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే, దీనికి మెయిన్ టెస్ట్ వచ్చేసి రిట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ అంటారు. అంటే మూత్రనాళం గుండా ఇంజెక్షన్ ద్వారా ఒక డైని పంపించి ఎక్స్రే తీస్తారు. సో దాంట్లో మూత్రనాళంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. అలాగే దీంతో పాటు యూరోఫ్లోమెట్రీ అంటారు. సో మూత్రం పోసేటప్పుడు దార ఏ విధంగా పడుతుంది అనేది తెలియజేస్తుంది. అలాగే సిస్టోస్కోపీ అంటారు. కెమెరాతో లోపలికి చూడడం ద్వారా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినట్టయితే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని దాంట్లో పస్ సెల్స్ ఉన్నాయా లేకపోతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయా ఏమున్నాయో చూసుకోవడానికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేస్తుంటారు. ఇవి ముఖ్యంగా చేసే పరీక్షలు. అయితే దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మన మోడర్న్లో చూసుకున్నట్టయితే జనరల్గా డైలటేషన్కి వెళ్తూ ఉంటారు. సో రెగ్యులర్గా వారంలో ఒకసారి కానీ లేదా నెలలో ఒకసారి కానీ లేదా సంవత్సరంలో ప్రతి నెల ఒక్కొక్కసారి కానీ ఇలాగా డైలటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ మూత్రనాళాన్ని డైలేటర్స్ ఉంటాయి, లిస్టర్స్ డైలేటర్ అని, క్లటర్స్ డైలేటర్ అని, ఇలాగా దాంతో ఆ మూత్రనాళాన్ని డైలేట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఈ సిస్టోస్కోపిక్ కెమెరా ద్వారా లోపల చూసి ఎక్కడైతే ఈ స్ట్రిక్చర్ ఉందో ఆ భాగాన్ని కట్ చేయడం చూస్తూ ఉంటాం. దాన్ని స్ట్రిక్చర్ ఆటం అని కూడా అంటారు. లేదా యురెథ్రోప్లాస్టీ, ఏ భాగం అయితే అంటే ఒక 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ భాగం మూత్రనాళం లోపల డ్యామేజ్ అయినట్టయితే దాన్ని తీసివేసి బకల్ క్యావిటీలో నుంచి, నోటిలో నుంచి కానీ లేదా పెనిస్ పైన ఉన్న ఆ చర్మంలో నుంచి కానీ తీసి అక్కడ వేయడం జరుగుతుంటుంది. దీన్నే యురెథ్రోప్లాస్టీ అని కూడా అంటారు. అయితే ఈ సర్జరీస్ వల్ల రికరెన్స్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ని మూత్రఘాత అని అంటారు. సో దీంట్లో ఏంటంటే ఆయుర్వేదంలో ఉత్తరవస్తి అని బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఉత్తరవస్తి అంటే ఏంటంటే మూత్రనాళం గుండా ఒక ట్యూబ్ను పంపించి మెడికేటెడ్ ఆయిల్స్ని అందులో ఇన్స్టిల్ చేయడాన్నే ఉత్తరవస్తి అని అంటారు. అయితే ఇది చాలా స్టెరైల్ కండిషన్స్లో చేయాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో స్టెరైల్గా ఆటోక్లేవ్ చేసిన ఆయిల్ని ఉత్తరవస్తిలో ట్యూబ్ ద్వారా మూత్రనాళం లోపలికి ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది 10 నుండి 12 సార్లు దాదాపుగా కండిషన్ బట్టి చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ స్ట్రిక్చర్ ఏదైతే సన్నబడిపోయిందో అదంతా ఆ లేఖన ప్రాపర్టీ అంటే స్క్రేపింగ్ ఉన్న ప్రాపర్టీ ఉన్న ఆయిల్స్ ఇవ్వడం ద్వారా ఎక్కడైతే ఎక్స్ట్రా గ్రోత్ వచ్చి ఆ స్ట్రిక్చర్ ఫామ్ అయ్యి ఫైబ్రోజ్డ్గా ఉందో అదంతా స్క్రేపింగ్ జరిగి హెల్తీ టిష్యూ ఫామ్ అవడానికి అండ్ ల్యూమెన్ని డైలేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఉత్తరవస్తి ద్వారా రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే,
ఈ స్ట్రిక్చర్‌ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే, ఒక్కోసారి సడెన్‌గా మూత్రం ఆగిపోవచ్చు. సో, అలా మూత్రం ఆగిపోవడం వల్ల మూత్రాశయంలో యూరిన్ అలా స్టాగ్నేట్ అయ్యి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అవ్వచ్చు. లేదా కిడ్నీలో హైడ్రోనెఫ్రోసిస్ ఫార్మ్ అయ్యే అవకాశం గూడా మనం చూస్తూ ఉంటాము. సో, తద్వారా కిడ్నీలు గూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మూత్రం సన్నని దారలా వస్తున్నా, మూత్రంకి వెళ్ళినప్పుడు నొప్పి ఉన్నా, మూత్రంకి పదే పదే వెళ్ళాలనిపించినా, మూత్రం పోసినా ఇంకా కంప్లీట్‌గా పోయలేదనే ఫీలింగ్ ఉన్నా, వీటిలో ఎటువంటి లక్షణాలున్నా మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్‌ని గాని, లేదా ఆయుర్వేదిక్ సర్జన్‌ని గాని కన్సల్ట్ అయ్యి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఆయుర్వేదంలో ఉత్తరబస్తి ట్రీట్మెంట్ ద్వారా ఈ ఇరక్యులర్ స్ట్రిక్చర్‌లో రికరెన్స్ ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఒక నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. సో, ఈ లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ సర్జన్ కన్సల్ట్ అయ్యి ఉత్తరబస్తి ట్రీట్మెంట్ తీసుకోండి. థాంక్ యూ ఆల్.